హాయ్! వెల్కమ్ టు డిజి లాంచ్. ఇప్పుడు ఈరోజు మనతోని సాయి ప్రసన్న గారు కూర్చున్నారండి. ఇన్స్యూరెన్స్ గురించి మాట్లాడడానికి. మనకి ఇన్స్యూరెన్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది లైఫ్ ఇన్స్యూరెన్స్. అంతే గాకుండా హెల్త్ ఇన్స్యూరెన్స్ అని ఉంటుంది. వెహికల్ ఇన్స్యూరెన్స్ గురించి మాట్లాడతాం కానీ, అవి కాకుండా ఇంకా చాలా రకాలున్నాయి మనకి ఇన్స్యూరెన్స్‌లో. సో, అవి ఏమేమున్నాయి? అసలు ఎందుకని ఉన్నాయి? దాని యూజెస్ ఏందో ఇవాళ తెలుసుకుందాం. హాయ్ అండి సాయి హలో గారు. సార్, గుడ్ ఆఫ్టర్‌నూన్. గుడ్ ఆఫ్టర్‌నూన్. సో, లైక్ నేను చెప్పినట్టు మనకి యూజువల్‌గా పబ్లిక్‌కి తెలిసింది లైఫ్ ఇన్స్యూరెన్స్, అవును. హెల్త్ ఇన్స్యూరెన్స్ ఆర్ వెహికల్ ఇన్స్యూరెన్స్ అంతే. అంతే. అది కాకుండా చాలా ఇన్స్యూరెన్స్ ఉంటుంది. అవును. బట్ దాని గురించి ఎవరికీ తెలీదు. దాని గురించి యూజెస్ తెలీదు. యెస్ సార్. సో, అసలు దాని గురించి ఏమన్నా కొంచెం మీరు చెప్పగలుగుతారా? యెస్ సార్. బేసిక్‌గా ఇన్స్యూరెన్స్ అనేది మీరన్నట్టు హెల్త్, లైఫ్, మోటార్ ఈ మూడే మీదే ఎక్కువ నడుస్తూ ఉంటుంది ఇప్పుడు పబ్లిక్‌లో. హెల్త్‌లో కూడా వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. లైఫ్‌లో కూడా వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. అలానే డైలీ లైఫ్‌లో మనకి జరుగుతున్న దాంట్లో చాలా ఇన్స్యూరెన్సెస్ ఉన్నాయి సార్. ఒకటొచ్చేసి ఇప్పుడు ఒకవేళ చూసుకుంటే పర్సనల్ యాక్సిడెంటల్ అని ఉంటుంది. ఓకే. మనకేదన్నా జరిగితే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ రూపంలో జరిగితే హుహు. కుటుంబానికొచ్చేది. విత్ మినిమల్ చార్జెస్‌తోనున్నాయి. ఓకే. ఇప్పుడు మీరు చూసుకుంటే పోస్ట్ ఆఫీస్‌లో కూడా హ్మ్. ₹300 కట్టండి, 10,00,000 ప్రమాద బీమా పొందండి. ఈవెన్ మోడీ గారు కూడా 2,00,000 ప్రమాద బీమా ఇస్తున్నారు. ఓకే. ఫర్ 10,00,000 ప్రమాద బీమా ఇస్తున్నారు. 2,00,000 జీవిత బీమా ఇస్తున్నారు. ఓకే. ఈవెన్ గవర్నమెంట్స్ ఆల్సో ప్రమోటింగ్ ఎవ్రీ ఇన్స్యూరెన్సెస్. కానీ ఇది పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అంటే లైఫ్‌లోకి రాదా? లైఫ్‌లోకే అండి. కాకపోతే ఇక్కడ లైఫ్ అనేది పెద్ద టాపిక్. మళ్ళీ సేవింగ్స్ ప్లాన్ ఉంటుంది, టర్మ్ ప్లాన్ ఉంటుంది, యూలిప్ ప్లాన్ ఉంటుంది. హ్మ్. టర్మ్ మీరంటున్నట్టు టర్మ్ కిందకొస్తుంది. టర్మ్ అనేది ఎలా ఉంటుందంటే, మనం ఒక 10 ఇయర్స్ కట్టడం, 85 ఇయర్స్ వరకు కవర్ తీసుకోవడం. ఒక 30,000, 40,000, 50,000 ప్రీమియం ఉంటుంది. హ్మ్. అది కూడా అఫోర్డ్ చేయని వాళ్ళు చాలా మందుంటారు. నేను కరెక్ట్. ఎవ్రీ సంవత్సరం కట్టుకుంటాను అన్నట్టుంటారు. ఈ సంవత్సరం నాకు ఒక ₹1000 కడితే 10,00,000 ప్రమాద బీమా వస్తుంది. ఓకే. సో, ఏది లేనప్పుడు అదైనా ఉంటే బెటర్ కదా అని ఆలోచించే వాళ్ళు పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ కూడా తీసుకుంటారు సార్. అంటే మీరన్నట్టు ఇది చాలా మటుకు డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌కి కానీ, యెస్ సార్. రోడ్ మీద ఐ మీన్ యాహ్! మెయిన్‌లీ వాళ్ళ ఎక్కువ వర్క్ రోడ్డు మీద రోడ్ వర్క్ మీద వర్క్ చేస్తారు. చేసే వాళ్ళకి గానీ, అవునండి. రోడ్ అనే కాదు. అంటే ఇప్పుడు ఎవరైనా ఫ్యాక్టరీస్‌లలో కన్‌స్ట్రక్షన్ వర్క్‌లో, ఫ్యాక్టరీస్‌లో వర్క్. ఫ్యాక్టరీస్‌లో అంటే ఎక్కడైతే మనకు యాక్సిడెంట్ ప్రోన్స్ ఉంటాయో యెస్. అక్కడ అనేది ఇప్పుడు మనం మనకి చూసుకుంటే మీరు కన్‌స్ట్రక్షన్ సైట్స్ అన్నారు. అవును. గవర్నమెంట్ కూడా కార్మిక బీమా అని ఇస్తుంది. ఓకే. మనం ప్రైవేట్‌గా కూడా తీసుకోవచ్చు. ఓకే. ఇక్కడ రిస్క్ ప్రొఫైల్‌ని బట్టి ఉంటుంది సార్. ఓకే. ఓకే. ఎగ్జిక్యూటివ్ రోడ్డు మీద తిరుగుతున్న ఎగ్జిక్యూటివ్‌కి తీసుకోవాలనుకుంటే గ్రేడ్ 2 కింద కేటగరీ కిందకొస్తారు. వాళ్ళకి కొంచెం ప్రీమియం ఎక్కువుంటుంది. ఓకే. ఛాన్స్ ఆఫ్ రిస్క్ ఎక్కువ కాబట్టి. రైట్. రైట్. అదే మనం డెస్క్ జాబ్ చేస్తాము, డైలీ ఆఫీస్‌కి వస్తాము, ఎళ్ళిపోతాం తప్ప ఏ వర్క్ ఉండదు హ్మ్. అన్న వాళ్ళకి రిస్క్ ఇంకోలాగుంటుంది. హౌస్ వైఫ్స్ తీసుకుంటున్నారు. వాళ్ళకి రిస్క్ తక్కువుంటుంది. ఫార్మర్స్‌కి తక్కువుంటుంది. హ్మ్. అలా రిస్క్ వైస్ కాలిక్యులేట్ చేసి ప్రీమియమ్స్ కలెక్ట్ చేసుకుంటారు సార్. ఓకే. 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 ఇది యాక్సిడెంటల్ పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ ఎలా అంటే నాట్ ఓన్లీ యాక్సిడెంటల్ రోడ్ యాక్సిడెంటే కాకుండా రైట్. ఫార్మర్స్‌కి పొలానికెళ్ళినప్పుడు కరెంట్ షాక్ కొట్టడం, హుహు. పాము కాటేయడం, హ్మ్. పిడుగులు పడి చనిపోవడం రైట్. ఓకే. ఇట్లాంటివి ఉంటాయి. రైట్. రైట్. లేదు గ్యాస్ వర్కర్స్ అయితే గ్యాస్ పేలి చనిపోవడం కొంతమంది, హ్మ్. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, హ్మ్. గ్యాస్ లీకేజ్ ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్. కొంతమంది మెట్ల మించి పడిపోతారు. రైట్. లిఫ్ట్ కట్ అయ్యి పడిపోవడము. ఓకే. ఇవన్నీ యాక్సిడెంట్స్ కిందకే వస్తాయి సార్. అవన్నీ కవర్ అవుతాయి. ఓకే. ఓకే. ఫైన్. మరి ఓకే. మనం ఇప్పుడు పర్సనల్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. Yes, sir. ఇంకేం ఉంటాయండి? అంటే ఇప్పుడు పర్సన్ తీసుకునేవైతే మేజర్‌గా ఇవే సార్. మనం బైక్‌కి, కార్‌కి ఎలా తీసుకుంటామో హెల్త్ అలానే మనం ఒక ఇంట్లో ఉంటున్నాం సార్. హోమ్ అది చిరకాల స్వప్నం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. చాలా జాగ్రత్తగా ఒక కల అది మనకి. రైట్. ఆ ఇల్లు తీసుకున్నప్పుడు సడెన్‌గా ఎర్త్‌క్వేక్స్ రావడం కానీ, హ్మ్. లేదంటే ఇప్పుడు హైడ్రా కూల్చేతలు అంటే మనకు తెలిసి తప్పు చేస్తే కూల్చేస్తే ఇన్స్యూరెన్స్ ఏ కంపెనీ ఇవ్వదు. హుహుహు. కానీ ఒకవేళ ఇప్పుడు వరదలొచ్చి కొట్టుకుపోవడం కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు హోమ్ ఇన్స్యూరెన్స్ అనేది తీసుకుంటారు సార్. ప్రాపర్టీ ఇన్స్యూరెన్స్ అంటారు వాటిని. హ్మ్. మనం ఇప్పుడు ఒకవేళ 2 బీహెచ్‌కే ఫ్లాట్ తీసుకున్నారు హైదరాబాద్‌లో. ఆ 2 బీహెచ్‌కే ఫ్లాట్ వాల్యూ ఎంత? ఎంత హ్మ్. స్క్వేర్ ఫీట్‌లో తీసుకున్నారు అనేది ఇన్స్యూరెన్స్ కంపెనీస్‌కి చెప్తే ఓకే. ఎన్ని ఇయర్స్‌కి కవర్ చేస్తాము అనేది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము ప్రీమియం ఇస్తాం సార్. ఓకే. ఓకే. 5 ఇయర్స్ కావాలా? 10 ఇయర్స్ కావాలా? 25 ఇయర్స్ కావాలా? ఓకే. బేస్డ్ ఆన్ ప్రాపర్టీ వాల్యూ. హోమ్ ఇన్స్యూరెన్స్ చేస్తాము. అది ప్రాపర్టీ ఇన్స్యూరెన్స్. సెపరేట్‌గా అది ప్రాపర్టీ ఇన్స్యూరెన్స్. సో హోమ్ ఇప్పుడు ఇన్స్యూరెన్స్‌కొచ్చేసరికి ఇంకో టాపిక్, సేమ్ టాపిక్. ఓకే. మన ఇంట్లో ఉన్న వస్తువులు. రైట్. ఇప్పుడు ఇంటీరియర్ చేస్తారు సార్. 10,00,000, 15,00,000 ఇంటీరియర్ హ్మ్. చేస్తారు. హ్మ్. ప్రాపర్టీ చేసినప్పుడు ఓన్లీ ప్రాపర్టీకి ఇస్తాం. హ్మ్. హోమ్ ఇన్స్యూరెన్స్ అంటే మన టీవీ, మన రైట్. ఫ్రిడ్జ్, మన వాషింగ్ మిషన్, ఏసీ, రైట్. ఒక 3, 4 ఫోన్లుంటాయి ఇంట్లో, 2 ల్యాప్‌టాప్‌లుంటాయి. హ్మ్. ఇవన్నీ కవర్ అవ్వాలి. ప్లస్ మనం పెట్టుకున్న గోల్డ్.
రైట్. ఇంట్లో. ఓకే. ఓకే. ఇవి ఏదన్నా షార్ట్ సర్క్యూట్స్ వల్ల కానీ, పడిపోయినా కానీ, దొంగతనం జరిగినా కూడా కవరేజ్ వచ్చేదాన్ని హోమ్ ఇన్సూరెన్స్ అంటారు. థెఫ్ట్ కూడా కవర్ చేస్తారు. థెఫ్ట్ కూడా కవర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ కాపీ ఇస్ ఫైనల్. ఓకే. 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 సో మీరు ఇది అంటే నేను పోయిందని చెప్పి తీసుకోవచ్చు కదా, పగిలిపోయిందని చెప్పి తీసుకోవచ్చు కదా అంటారు. మనం ఇన్సూరెన్స్ కాపీ అంటే తీసుకునేటప్పుడు మన దగ్గర ఏమేమి వస్తువులు ఉన్నాయి విత్ ఐఎంఈఐ నెంబర్ ఇవ్వాలండి. ఓకే. సో ఇప్పుడు నా ఫోన్ ఉంది, కింద పడిపోయింది, నేను ఆ ఇన్సూరెన్స్ కాపీ తీసుకొని పడిపోయిందని చెప్పి చేయడం అలా కాకుండా ఐఎంఈఐ నెంబర్ ఇచ్చి మనం తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు. ఐఫోన్ కింద పడ్డా, ఐఫోన్కి ఏమైనా డ్యామేజ్ అయినా ఇన్సూరెన్స్ కంపెనీ విల్ కవర్. మీరు ఇంత చేసినందుకు ప్రీమియం ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు సార్? మామూలుగా ఒక ఇంట్లో మొత్తం వస్తువులకి అన్నిటికీ అంటే ఇప్పుడు మనకి ప్రీమియం అనేది నెల ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ లాగా ఉంటుందా, లేకపోతే year. ఒక టర్మ్కి ఇచ్చేస్తా? ఎవ్రీ ఇయర్ ఉంది. ఓకే. అట్లీస్ట్ నా ప్రకారం ₹1,00,00,000 ఫ్లాట్ అనుకోండి, ఎస్ సార్. వాళ్ళ ఇంటీరియర్స్ అవన్నీ చేసుకున్నా ఇంకొక 20,00,000 25,00,000 మనం వాల్యూ వేసుకున్నా ఒక 50,000 ఉండొచ్చా? 10,000 అండి. ఓహో. హోమ్ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్కి మనకు 10,000 వస్తుంది. 5 lakhs వరకు గోల్డ్ పోయినా 5 lakhs గోల్డ్ కవరేజ్ ఇస్తారు. ఫోన్స్ రిపేర్ అయితే ఫోన్స్ ఇస్తారు. టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఎటువంటి రిపేర్ జరిగినా రైట్. దీన్ని హోమ్ ఇన్సూరెన్స్ అంటారు. 10,000. ఇప్పుడు ఓకే. ఒక కుటుంబం అంటే లగ్జరీగా ఉన్న, అది లగ్జరీ కాదు, 10,000 అనేది మన హోమ్ సెక్యూరిటీ 10,000 అంటే చాలా తక్కువ కదా. పర్ యానం. సో ఇది హోమ్ ఇన్సూరెన్స్ చేస్తాం. రైట్. అండ్ ఇంకా పర్సనల్గా అంటే హోమ్ అంటే ఇంటి దగ్గరే మాట్లాడుతున్నా కాబట్టి ఈ రోజులలో పెట్స్ పెట్స్ అందరు కవర్ చేస్తాం. పెట్స్లలో ఎక్కువ డాగ్స్, క్యాట్స్ కరెక్ట్. ప్రతి ఇంట్లో ఒక మనిషిలాగానే ఉంటున్నాయి సార్. అవి ఎస్. కొన్ని లక్షలు పెట్టి కొనుక్కుంటారు. వాటి మెయింటెనెన్స్ నెలకు ఒక 30,000 50,000 చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దానికి సడన్గా ఏదైనా జరిగింది అనుకోండి, వెట్ క్లినిక్స్కి వెళ్తే వాటి కాస్ట్ అంతే ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తులైనా సరే ఒక 30,000 50,000 పెట్టి కుక్కని తెచ్చుకుంటున్నారు. అవును. దానికి ఏదైనా జరిగినప్పుడు వెట్కి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. పెట్ ఇన్సూరెన్స్ కూడా ఉంది సార్ మన. రైట్. ఒక డాగ్కి పెట్ ఇన్సూరెన్స్ చేస్తే 6,000 to 8,000 ప్రీమియం అయిపోతుంది. అంటే ఎంత కవరేజ్ వస్తుంది దానికి? ఆపరేషన్ ఖర్చు అయితే 2 lakhs వరకు వస్తుంది సార్. మామూలుగా ఏదైనా ఓపీడీ కేసెస్ కానీ చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అయితే 50,000 వరకు వస్తుంది. ఓకే. ఒకవేళ డాగ్కి ఏదైనా డిసీజెస్ డిటెక్ట్ అయితే 50,000 ఇచ్చేస్తారు. ఓకే. డాగ్ చనిపోతే 1 lakh ఇస్తారు సార్. ఓకే. సో దాంట్లోనే హెల్త్, లైఫ్ అన్నీ కూడా ఉంటాయి. కవర్ అయిపోతుంది. డాగ్స్, పెట్స్కి కానీ. పెట్స్కి కాదు. అట్ ద సేమ్ టైం ఇది నేను ఒక ఇంట్లో గురించి టాపిక్ మాట్లాడుతున్నా కాబట్టి వెహికల్ అయిపోయింది, హెల్త్ సో అయిపోయింది, లైఫ్ అయిపోయింది. ఓకే. అంటే మనం దానికన్నా వెళ్ళే ముందు ఇప్పుడు మనకి కెనల్స్ ఉంటాయి కదా. అవును సార్. మరి కెనల్స్లో వాళ్ళు చేసేయడం లేయర్ లైక్ బ్రీడింగ్ ఓన్లీ. ఎస్ సార్. సో వాళ్ళకు కూడా కావాలంటే ఇన్సూరెన్స్ కవర్ చేస్తారా? ఇది చేస్తాం సార్. నాట్ ఫర్ ద బ్రీడర్ డాగ్. ఓకే. బ్రీడర్ డాగ్కి మాత్రమే చేయం మనము. రైట్. ఎంట్రీ ఏజ్ ఆఫ్ డాగ్ షుడ్ బి విత్ ఇన్ 6 months. ఓకే. మాక్సిమం ఏజ్ ఇస్ 3 years. ఓకే. ఈ 6 months to 3 years వరకు మాత్రమే మనం ఎంటర్ అవుతాం. కానీ కెనల్స్కి డైరెక్ట్గా ఇవ్వము. కానీ వీ టెల్ ఎవరైనా కస్టమర్ మీ దగ్గర నుంచి కొనుక్కుంటున్నారంటే యూ కెన్ మేక్ దట్ ఇన్సూరెన్స్ మ్యాండేట్. రైట్. అండర్స్టూడ్. సో ఇప్పుడు ఓకే, అలా అయితే పర్లేదు బికాస్ దే ఆర్ బ్రీడింగ్. కానీ కొన్ని కెనల్స్ ఉంటాయి వేర్ ఇప్పుడు మనం పెట్స్ ఉన్నాయనుకోండి, ఇఫ్ దే ఆర్ ట్రావెలింగ్ అండ్ ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు టేక్ దర్ పెట్ అలాంగ్, అట్లాంటి టైంలో కూడా పెట్స్ ఇట్లా కెనల్స్లో వదిలేసి వెళ్తారు. అది 1 week కానివ్వండి, ఒక 1 day కానివ్వండి, 2 days అట్లా. సో అట్లా పెట్టి వెళ్ళినప్పుడు అట్లా మనం ఏమైనా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా? ఇన్సూరెన్స్ విల్ బి ఫర్ 1 year సార్. అది ఎప్పుడు చేసినా 1 year ఉంటుంది. అది ఎనీ ప్లేస్. ఓకే. మనం ఓన్లీ ఫర్ సమ్ టైమ్, లిమిటెడ్ టైం వరకు అక్కడ ఉంచుతున్నాం కాబట్టి వీ కెన్ ప్రొవైడ్ ద ఇన్సూరెన్స్ ఫర్ ద డాగ్ ఫర్ 1 year. అది ఏ ప్లేస్లో ఉన్నా, కెనల్లో ఉండొచ్చు, వేరే వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, ఎక్కడన్నా పర్లేదు, ఇట్ కెన్ బి కవర్డ్. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం అంటే ఒక ఇంటి దగ్గర మాట్లాడుతుంటే బైక్ అయిపోయింది, కార్ అయిపోయింది, హెల్త్, లైఫ్, పర్సనల్ యాక్సిడెంటల్, హోమ్ ఇన్సూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్, కరెక్ట్, అండ్ దిస్ పెట్ ఇన్సూరెన్స్ ఆల్సో. రైట్. ఇఫ్ యూ వాంట్ టు గో ట్రావెల్, యూజువల్గా అందరం ట్రావెల్ చేస్తూ ఉంటాము. ఎనీ ఫారిన్ ట్రిప్స్, అండ్ ఫారిన్ ట్రిప్స్ అనే కాదు, డొమెస్టిక్గా తిరుగుతున్నా కూడా ఇఫ్ యూ వి గో ఫారెన్, ఇప్పుడు ఒక 10 days మలేషియా వెళ్ళి వస్తాం అనుకుంటున్నారా సంథింగ్, మనం ఇక్కడ ట్రావెల్ డేట్ నుంచి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు మనకి ఏ కంట్రీలో ఉన్నా కూడా ప్రతి మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి. మనకు అక్కడ ఏదైనా జరిగితే ఎయిర్ అంబులెన్స్లో మనల్ని పిక్ చేయడం, ఈ ప్రతిదీ కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ కిందకి వచ్చేస్తుందండి. ఓకే. 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 ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మేజర్గా ఇప్పుడు మన కాకుండా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో
కన్సల్టెన్సీస్లో పిల్లలు చాలా వరకు బయటికి వెళ్తూ ఉంటారు. ప్రతి దేశం వాళ్ళకి మ్యాండేట్ చేసింది ఇన్సూరెన్స్ అనేది. సో మనం అక్కడ కూడా ఇన్సూరెన్సెస్ ఆఫర్ చేస్తున్నాం సార్. రైట్. అంటే ఇప్పుడు ఎవరన్నా అబ్రాడ్ వెళ్తున్నారు చదువుకోవడానికి Yes, sir. ఎగ్జాంపుల్. సో వాళ్ళకి ఇట్లాంటి ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే జస్ట్ వెళ్ళి అక్కడ ట్రావెల్ చేస్తారు, అంటే వెళ్ళిపోతారు కానీ మళ్ళీ రారు కదా. ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఎలా ఉంటుందంటే సార్, ట్రావెల్ పీరియడ్ మొత్తం సార్, ఓన్లీ నాట్ ద ఫ్లయింగ్ టైం. ఓకే. ఈ రోజు నుంచి అతను అక్కడికి వెళ్ళి అక్కడ ఎన్ని రోజులు ఉంటాడో మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు వి గివ్ ఆఫర్ ఫర్ 1 year ఓన్లీ సార్. స్టూడెంట్స్కి అయినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దే కెన్ రిన్యువల్. ఇప్పుడు మామూలుగా ఊర్లలో కానీ సిటీస్లో కానీ సెటిల్ అయిన వాళ్ళు ఫారిన్లో ఉంటే మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరీ 6 months ఒక్కరు అటు ఇటు వెళ్ళి తిరిగి వస్తారు. అవును. పెద్దవాళ్ళు ఇక్కడ నుంచి మనం పంపించినప్పుడు ఇక్కడ అంటే మనకు మెడికల్ జిఎంసీస్ ఉన్నాయి, మెడికల్ ఉంటుంది, హాస్పిటల్స్ కూడా ఫ్రీక్వెంట్గా ఉంటాయి. కానీ అక్కడ అలా కాదు. యుఎస్లో రైట్, యూ షుడ్ టేక్ అపాయింట్మెంట్ దొరకాలి ఇవన్నీ. అక్కడ ఖర్చులు కూడా ఎక్కువ వితౌట్ దేర్. అవును. కాబట్టి మనం ఇక్కడ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇస్తే వాళ్ళు ఈ 6 monthsలో ఏది జరిగినా కూడా అక్కడ కంపెనీస్ తోని మనం వాళ్ళు టైఅప్ అయిపోయి ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేస్తారు సార్. సో ఇప్పుడు ఇది ఓన్లీ మనం 1 month కావాలంటే 1 month తీసుకోవచ్చు, 6 months అంటే 6 months తీసుకోవచ్చు. అట్లా ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది బేస్డ్ ఆన్ అవర్ ట్రావెల్ పీరియడ్ మనం తీసుకోవచ్చు. దానికి ఏం పర్టికులర్ టెన్యూర్ రెస్ట్రిక్షన్ లేదు. 3 days కూడా తీసుకోవచ్చు. ఓకే. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ అఫీషియల్ బిజినెస్ ట్రిప్ ఫర్ 3 days, రైట్, ఆ 3 days కూడా తీసుకోవచ్చు. ఆ 3 daysకి మనకి ఏదైనా జరిగినా కవర్ అవుతుంది. అంటే ఏమేమి కవర్ అవుతాయి దీంట్లో? హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అన్ని కవర్ అవుతాయి సార్. ఓకే. ఇప్పుడు కమర్షియల్ సెగ్మెంట్కి వస్తే సార్, మనం ఒక కమర్షియల్ బిల్డింగ్లో ఎక్కువ షాప్స్ అనేవి ఉంటాయి మనకి. కరెక్ట్. చిన్న చిన్న షాప్స్ పెడుతుంటారు, కొన్ని పెద్ద పెద్ద షోరూమ్స్ అవనివ్వండి, జ్యువెలరీ షాప్స్ కానివ్వండి. వీటన్నిటికీ మనం కవర్ చేసేదాన్ని ఫైర్ ఇన్సూరెన్స్ అంటాము. ఫైర్ అంటే ఎనీ యాక్సిడెంటల్గా ఏదైనా జరిగినా, ఫైర్ అండ్ బర్గ్లరీ అంటాం సార్ మేజర్గా. థెఫ్ట్ జరిగినా, ఇంకా టెర్రరిజం లాంటివి ఏమైనా జరిగినా, మనకి మేజర్ డీటెయిల్స్ ఏం కావాలి వాళ్ళ దగ్గర నుంచి అనేది తీసుకుంటాం. ఇప్పుడు వాల్యూ వచ్చేసి సీడ్ మిల్స్ ఎక్కువ మేము చూస్తుంటాం. రైట్. బ్యాంక్ లోన్ నాకు 30 కోట్లే వచ్చిందండి, మీరు 30 కోట్ల వరకే వాల్యుయేషన్ ఇన్సూరెన్స్ ఇవ్వండి అంటారు. కానీ వాల్యూ ఆఫ్ దట్ సీడ్ మిల్ ఇస్ ఆల్మోస్ట్ 60 crores 70 crores ఉంటుంది. ఆ ప్రీమియం కట్టాలని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే 30 crores వాల్యుయేషన్ తీసుకుంటారు. సో మేమేం చెప్తామంటే గివ్ ద 100% వాల్యూ. బ్యాంకర్స్ విల్ గివ్ 50 to 60% వాళ్ళు కవరేజ్ ఇస్తారు, మిగతాది అనేది మన రిస్క్ కాబట్టి. సో అలా వాళ్ళకి చెప్తాము. ఫైర్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్రాపర్టీ ఉంటుంది. కమర్షియల్ సెగ్మెంట్స్లలో సిపిఎం పాలసీ అని కూడా ఉంటుంది సార్, కాంట్రాక్ట్ ప్లాంట్స్ అండ్ మెషినరీ. ఓకే. మనం ఒక ప్లాంట్ అండ్ మెషినరీ, ఇప్పుడు ఎక్స్కవేటర్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం. ఆ మెషినరీస్కి సంబంధించింది ఇప్పుడు అది ఆర్టికల్ రిజిస్టర్ అవ్వవు, ఓన్లీ చార్సెస్ నెంబర్ మీద వర్క్ అవుతుంది. దాన్ని ప్లాంట్ అండ్ మెషినరీ కిందకి ఇస్తాం సార్. ఓకే. ఇంకా కన్స్ట్రక్షన్ అన్నారు మీరు ఇందాక. కన్స్ట్రక్షన్లో కాంట్రాక్ట్స్ ఆల్ రిస్క్. మీరు ఎంప్లాయీస్కి కానీ అక్కడ వర్కర్స్కి చేస్తున్న వాళ్ళకి రిస్క్ ఉంటుంది అనుకున్నాం, కానీ కంపెనీ పెట్టిన తనకి రిస్కే. ఎక్కడ ఒకవేళ ఏదన్నా మెటీరియల్ మిస్ అయింది, మెటీరియల్స్ లాస్ అయ్యాడు, వరద వచ్చి మొత్తం మెటీరియల్ కొట్టుకెళ్ళిపోయింది, సడన్గా ఫ్లడ్స్ వచ్చి కూలిపోయింది, రైట్, వీటన్నిటిని సిఏఆర్ కవర్ చేస్తుంది, కాంట్రాక్ట్స్ ఆల్ రిస్క్ పాలసీ అంటాం. రైట్. సో ఇలా ఫైర్లో కానీ మెరైన్ అనేది ఉంటుంది. మెరైన్ పాలసీ షిప్ ట్రాన్సిట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఇప్పుడు మేము నవత వాళ్ళతో టైఅప్ అయ్యాము. నవత వాళ్ళది డైలీ కొన్ని 100 బస్సులు ట్రావెల్లో ఉంటాయి, లారీలు. దాంట్లో ఇక్కడ షిప్మెంట్ ఎక్కడ కలెక్ట్ చేసుకున్నారు, ఒక హల్దీరామ్స్ యూనిట్లో కలెక్ట్ చేసుకొని హైదరాబాద్ నుంచి ముంబైయో జైపూరో వెళ్ళాలి. ఆ బై రోడ్డా, ట్రైనా, ఎయిరా, వీటన్నిటిని తీసుకొని అక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఆ వస్తువుకి ఏం జరిగినా కూడా తీసుకునే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. రైట్. దీన్ని మెరైన్ అంటాము. సింగిల్ ట్రాన్సిట్, ఇప్పుడు ఒకవేళ మనం ఇక్కడ నుంచి ఒకటేసారి జరుగుతుంది, ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలి వెహికల్, దాంట్లో ఇంత సామాన్ ఉంది, వర్త్ ఆఫ్ దిస్ మచ్ అని చెప్పేసి మనకి కస్టమర్ చెప్తాడు, మనం ట్రాన్సిట్ ఇన్సూరెన్స్ ఇస్తాము. ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, సింగిల్ ట్రాన్సింగ్ అని అంటారు. ఓకే. ఇలా ఉంటుంది సార్. ట్రాన్సిట్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మెరైన్ ఉంటుంది. ఓకే. ఇక మల్టిపుల్ టాపిక్స్ సార్ జరుగుతుంటే. మేజర్గా మనకు వచ్చేసి ఎక్విప్మెంట్ కూడా సార్. ఇప్పుడు ఒక 10 lakhs పెట్టి ఒక ఎక్విప్మెంట్ కొన్నారు, మీరు ఫోన్కి కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ ఇన్సూరెన్స్ ఫర్ ద కాస్ట్లీ వాచ్ ఆల్సో. ఓకే. ఇంకా అలా అనుకుంటే 1 by 1 రీసెంట్గా మీరు ఉంటే ఒకప్పుడు వినుంటారు, సానియా మిర్జా తన చేతులకి ఇన్సూరెన్స్ చేసుకుంది అని, రొనాల్డో తన కాళ్ళకి ఇన్సూరెన్స్ చేసుకున్నారని,
తన థ్రోట్కి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు థ్రోట్కి చేసుకున్నారు, ఇలా వస్తుంటాయి. ఇన్సూరెన్స్ క్యాన్ బి డూ మనకి ఇష్టం సార్, ఇట్స్ టైలర్ మేడ్. నా వల్ల ఇంకోటి సార్, కంపెనీస్కి వచ్చాం మనం, కంపెనీస్ నుంచి గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ వాళ్ళ ఎంప్లాయీస్కి ఇస్తారు, గ్రూప్ మెడికల్ పాలసీస్ ఇస్తారు, గ్రూప్ టర్మ్ పాలసీస్ ఇస్తారు కంపెనీస్ నుంచి. ఎట్ ద సేమ్ టైం ఈ డైరెక్టర్ వల్ల మా కంపెనీ బాగా రన్ అవుతుంది అని కంపెనీ వాళ్ళకి అనిపిస్తే కీమెన్ ఇన్సూరెన్స్ అని ఇస్తారు సార్. ఓకే, తన ప్రీమియంని కంపెనీ కడుతుంది. ఓకే 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 ఓకే. సో దాని అలా ఇస్తుంటారు. మరి అప్పుడు కవరేజ్ ఇప్పుడు సమ్ ఇష్యూర్డ్ ఎవరికి పోతుంది? వాళ్ళ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్యామిలీకి వెళ్తుంది. వెళ్తుంది. కీమెన్ ఇన్సూరెన్స్ ఇతని వల్ల మా కంపెనీ నడుస్తుంది కాబట్టి కంపెనీ వాళ్ళు వాళ్ళకి ప్రీమియం కడతారు. సమ్ అష్యూర్డ్ ఏదైనా జరిగినప్పుడు మాత్రం వాళ్ళ ఫ్యామిలీకి ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్కి వెళ్తుంది. ఫ్యామిలీకి వెళ్తుంది. Not ది for- గ్రాటిట్యూడ్ ఆఫ్ దేర్ ఎంప్లాయీ లాగా ఇస్తూ ఉంటారు సార్. ఓకే ఇట్స్ అ కీమెన్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఓకే మేజర్ టాపిక్ ఇప్పుడు ఎవరు అంటారు సైబర్ ఇన్సూరెన్స్. ఓకే ఇఫ్ యు ఆర్ దెన్ ఏ కంపెనీ అండ్ ఐఎమ్ ద కంపెనీ, మన ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ జరుగుతుంది. మేజర్ ఏముంటుంది, మీ దగ్గర నా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతుందేమో. ఇప్పుడు యుఎస్ బేస్డ్ క్లయింట్స్ అందరూ వస్తారు సార్, మనకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, మన కంపెనీ ఆ ప్రాజెక్ట్ని చాలా జాగ్రత్తగా చేసి మళ్ళీ అప్పచెప్పాలి. ఈలోపు వాళ్ళు ఇచ్చిన డేటాని మన వాళ్ళు మిస్యూజ్ చేసి ఎక్కడన్నా సేల్ చేయడము, ఈ డేటా బయటికి వెళ్ళడమో జరిగితే దాన్ని సైబర్ బ్రీచ్ అంటారు. రైట్. దానికి అలా జరిగినా కూడా ఇన్సూరెన్స్ విల్ బి కవర్డ్. ఓకే ఓకే అది చాలా వరకు మేజర్ కంపెనీస్ మాత్రమే చేస్తాయి, ఈ కొంతమంది ఇంకా రాలేదు వాటికి. రైట్. సో సైబర్ క్రైమ్లో కూడా ఏమేమి కవర్ అవుతాయి ఏంటివి ఇవన్నీ చేసుకుండొచ్చు సార్. ఇప్పుడు మీరు గ్రూప్ మెడికల్ కానీ గ్రూప్ టర్మ్ కానీ అలా చెప్పారు. ఎస్ సార్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా మనం కన్స్ట్రక్షన్ సైట్ గురించి మాట్లాడుకుందాం. సో కన్స్ట్రక్షన్ సైట్లో మనం బిల్డింగ్కే కాకుండా వాళ్ళ వర్కర్స్ Yes, sir. క్యాన్ బి అది దట్ పాలసీ ఈస్ కాల్డ్ ఎస్ వర్క్మెన్ కంపెన్సేషన్ సార్. ఓకే అంటే ఇప్పుడు మీరు అనొచ్చు అదే వర్కర్స్ రోజు రారు, ఈరోజు అడ్డ మీద కూలీలు అనొచ్చు, Correct. ఈ రోజు వస్తూ ఉంటారు, రేపు వేరే వాళ్ళు వస్తూ ఉంటారు, అవును. లేబరర్ విల్ చేంజ్. డెఫినెట్లీ. సో వర్క్మెన్ కంపెన్సేషన్ అంటే మనకి ఫిక్స్డ్ వర్కర్స్ ఉన్నారు అనుకోండి, సైట్లో ఒక బుక్ మెయింటైన్ చేయాలి, పలానా వ్యక్తి వచ్చాడా రాలేదా అనేది డైలీ అటెండెన్స్ ఉంటుంది. రైట్. వర్క్మెన్ కంపెన్సేషన్. ఇఫ్ మనకి ఎవరైనా అన్నేముడు వస్తారు, రెగ్యులర్గా చేంజ్ అవుతూ ఉంటారంటే అన్నేముడు తీసుకోవచ్చు, వర్క్మెన్ కంపెన్సేషన్లో అన్నేముడు తీసుకోవచ్చు. సో మన రిస్క్ లొకేషన్లో ఎక్కడ ఏం జరిగినా కూడా అతనికి గవర్నమెంట్ తరపున వస్తాయి సార్. ఓకే ఈ షుడ్ గో టు ద లేబర్ కోర్ట్. ఓకే 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 తను సమ్మర్షుడ్ మనకి డైరెక్ట్ కంపెనీ పే చేయదు, ఆ ఓనరు పే చేయడు. డైరెక్ట్ లేబర్ కోర్ట్కి వెళ్తే అతని ఏజ్ని బట్టి అతను సంపాదిస్తున్న దాన్ని బట్టి గవర్నమెంట్ విల్ టెల్ హౌ మచ్ టు పే ద ఇన్సూరెన్స్ కంపెనీ. అంత ₹1,00,00,000 అయితే ₹1,00,00,000 కూడా పే చేయాల్సింది. ప్రీమియమ్స్ చాలా తక్కువ వస్తాయి సార్. ఆ ప్రీమియం ఎవరు కడతారు? కంపెనీ కడుతుంది, కన్స్ట్రక్షన్ కంపెనీ కడుతుంది. ఓకే వర్క్మెన్ కంపెన్సేషన్ అంటాము. ఓకే. ఇలా ఉంటుంది సార్. ఇప్పుడు మనకి కొత్తగా మనము ఈ ఏమంటారు హై రైజ్ టవర్స్ Yes, అని sir. వస్తున్నాయి. ఎస్ సార్. సో అంటే దానికి కూడా చాలా రిస్క్ ఉంటుంది కదా. ఎస్ సార్. సో మరి దాన్ని ఎలా కవర్ చేస్తారు? ఎందుకంటే ఇట్స్ రిస్కీ థింగ్, అది sir. తెలిసిందే. అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా తెలుసు అది అవును. రిస్క్ అని. అవును సార్. సో స్మాల్ మిస్టేక్ కెన్ లీడ్ Yes, ఇన్ టు ఎ బిగ్ sir. ప్రాబ్లం. దిస్ ఆల్ కాంట్రాక్టర్ రిస్క్ సార్. అదంతా కాంట్రాక్టర్ రిస్క్. కాంట్రాక్టర్కి అమౌంట్ పే చేస్తుంది బ్యాంక్ అని, కానీ ఇది అక్కడే నేను ఇందాక చెప్పినట్టు సిఏఆర్ పాలసీ విరివాక్ సార్. సిఏఆర్ పాలసీలో కాంట్రాక్ట్ ఆల్ రిస్క్ పాలసీలో ఎన్ని ఫ్లోర్స్ కడుతున్నారు, ఎంత బిల్డింగ్, ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత రిస్క్ ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారం ప్రీమియం తీసుకుంటారు. మేము నిన్న ఒక కొటేషన్ ఇచ్చాము, 36 crores ఆఫ్ లోన్ అమౌంట్ ఈస్ డిస్పర్స్ టు దట్ పర్సన్. మేము క్యాలిక్యులేట్ చేస్తే 5 lakhs ప్రీమియం వచ్చింది, ఈజ్ రెడీ టు పే దట్ 5 lakhs. ఈరోజు పేమెంట్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. సో ఆ 5 lakhs-తోనే అతనికి ఆ 36 crore-కి ఏది జరిగినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ అనేది చూసుకుంటుంది సార్. రైట్. ఇప్పుడు సపోజ్ అదే అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు మనము ఐరాజ్ టవర్సే కడుతున్నారు, Yes, sir. కూలిపోలేదు కాదు, ప్రాబ్లం లేదు. కానీ సపోజ్ అతను ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఫాలో అవ్వలేదు, Yes, sir. కానీ ఫైర్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు Yes. సపోజ్, అట్లాంటప్పుడు కూడా కవర్ చేస్తారా? సో ఫైర్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడే ఖచ్చితంగా అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా లేవా, సీసీ కెమెరా యాక్సెస్ ఉందా లేదా, వాచ్మెన్ ఉన్నాడా లేదా, ప్రతి ఒక్కటి అన్ని చెక్ చేసిన తర్వాత ఫైర్ ఇన్సూరెన్స్ ఇస్తారు సార్. లేదు నెగ్లిజెన్స్ వల్ల ఇదంతా ఉన్నప్పుడు తీసుకునేటప్పుడు ఉన్నాయి, తర్వాత లేవు అని కనుక వస్తే ఇట్స్ నెగ్లిజెన్స్ ఆఫ్ ద కాంట్రాక్టర్ అండ్ ఇట్ విల్ బి డిస్పోజ్డ్, నో క్లెయిమ్ విల్ బి గివెన్. క్లెయిమ్ ఇవ్వరు. అది వర్క్మెన్ కంపెన్సేషన్ ఇందాక అన్నట్టు సార్, కంపెనీ కడుతుంది పేమెంట్ అయితే.
అట్ ద సేమ్ టైం కాంట్రాక్ట్స్ కూడా రిస్క్ తీసుకునేటప్పుడు ఏమేమి తీసుకోవాలి, ఏమేమి కవర్ అవుతుంది, తన నెగ్లిజెన్స్తోని అన్ని పెట్టలేదు అనుకోండి పోతుంది. అలానే మన హోటల్స్కి కూడా ఇన్సూరెన్స్ సేమ్, అది ఫైర్ అండ్ బర్గ్లరీ కిందకే వస్తుంది. హోటల్స్, రెస్టారెంట్స్ ప్రతి ఒక్కటి కవర్ చేసుకోవచ్చు సార్ ఇన్సూరెన్సెస్లో. ఓకే. ఇంకోటి లయబిలిటీ పాలసీ అని ఉంటుంది సార్. ఓకే. లయబిలిటీ పాలసీ అంటే ఏంటిదంటే, ఇఫ్ మన కంపెనీ చాలా మంచిగా జరుగుతుంది, అంత బాగానే ఉంటుంది, లాసెస్ రావని అయితే ఎవరు చెప్పలేరు. ఇఫ్ సడన్ లాస్ కమ్స్, మన మీద షేర్ వాల్యూ కానీ మన కంపెనీ డౌన్ఫాల్ అవుతున్నప్పుడు మన మీద ఆధారపడి పెట్టుబడి పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. రైట్. దెన్ ద లయబిలిటీ పాలసీ విల్ కమ్. ఆ టైంలో లయబిలిటీ పాలసీ విల్ పే అవర్ ఆల్ ద డెప్ట్స్. ఓకే. అది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈవెంట్స్కి కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటారు సార్. ఇప్పుడు పెళ్ళిళ్ళకి, ఇప్పుడు ఈ పెద్ద పెద్ద హీరోస్ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరు దానికి ఇన్సూరెన్స్ చేసుకుంటారు. రాజమౌళి, బాహుబలి ప్రతి సెట్కి ఇన్సూరెన్స్ మనమే చేసాం సార్. ఓకే. బజాజ్ నుంచి మనమే చేసాము. సో ఇన్సూరెన్స్ అనే టాపిక్ ఎక్కడైనా వాడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం లయబిలిటీ, ఇందాక మీకు చెప్పినట్టు షూరిటీ బాండ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది సార్. బ్యాంక్ గ్యారంటీ అని అడుగుతున్నారు ఇప్పుడు. అవును. మనకు ఒక పెద్ద టెండర్ వచ్చింది, ఎవరైనా Correct. టెండర్ మనకి ఇస్తున్నారు, మీరు చేయకపోతే మాకేంటి అని అడిగినప్పుడు బ్యాంక్ గ్యారంటీ బ్యాంక్ గ్యారంటీ అడుగుతారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ వచ్చేసి షూరిటీ బాండ్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు సార్. మన కంపెనీ ప్రొఫైల్ చూసి మన కంపెనీ ఓకే అనుకుంటే మన కంపెనీకి షూరిటీ బాండ్ ఇన్సూరెన్స్ అనేది ఒక 50 crores 100 crores మనం అడిగితే దానికి మినిమం పేమెంట్ తీసుకొని ఫర్ 2 years 3 years అనేది షూరిటీ బాండ్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు సార్. ఓకే. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ మీకు ఫస్ట్లో చెప్పినట్టు టిఎస్ ట్రాన్స్కో, టిఎస్ జెన్కో లలో ఉన్న ఎంప్లాయీస్కి కూడా దే కాల్ ఫర్ టెండర్స్. ఓకే. ఫర్ ఇప్పుడు తెలంగాణలో కొత్తగా ఏం నడుస్తుందంటే, ఇప్పుడు నిన్న కూడా వచ్చిన న్యూస్, మహిళా పొదుపు సంఘాలు ఉంటారు. పొదుపు సంఘాలలో మా అందరూ లేడీసే ఉన్నారు సార్. తెలంగాణలో 64,35,000 మంది లేడీస్ స్వయం సహాయక సంఘాలు ఎస్హెచ్జిస్లో ఉన్నారు. వాళ్ళందరికీ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఓకే. 64 లక్షల మందికి. అలా గవర్నమెంట్ కూడా వివిధ సెక్టార్లలో ఇన్సూరెన్స్ని చాలా ప్రమోట్ చేస్తుంది సార్. బెటర్గా మనం ఏంటిదంటే, ఇన్సూరెన్స్ అనే టాపిక్ మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థం చేసుకోవాలి, మనకి ఎక్కడ సోర్స్ ఉంది అనేది ఖచ్చితంగా చూసుకొని ఎక్కడున్న ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా చేయించుకుంటే బెటర్. ఇలా చెప్తూ పోతే చాలా టాపిక్స్ వస్తూ ఉంటాయి సార్. మనం ఇండివిజువల్గా ఒక్కొక్క టాపిక్ మీద డీప్గా వెళ్తూ ఉన్నాము. ఓకే. నెక్స్ట్ ఎపిసోడ్స్లలో, నెక్స్ట్ రైట్. కరెక్ట్. వీడియోస్ రైట్. రైట్. అలా మనకి ఒక్కొక్క టాపిక్ మీద బ్రీఫ్గా చేసుకుంటూ ఉంటే అందరికీ అర్థమవుతూ ఉంటుంది. రైట్. రైట్. సో సాయి గారు చెప్పినట్టు మనకి ఇన్సూరెన్స్ అనేది ఉట్టి మనం అనుకున్నట్టు ఉట్టి హెల్త్ కోసం కానీ, ఉట్టి మన లైఫ్ కోసం కానీ, ఉట్టి వెహికల్ కోసం కాకుండా చాలా రకాల చాలా వాటి కోసము, మన సేఫ్టీ కోసం కానివ్వండి, మన లాస్ బేర్ చేసుకోవడం కోసం కానివ్వండి, మన బిజినెస్ కోసం కానివ్వండి, ఇలా చాలా రకాల ఇన్సూరెన్స్ ఉన్నాయి విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్. సో మనం వెళ్తూ మళ్ళీ ఇంకొంచెం వేరే టాపిక్స్తో ఇంకా ఇన్సూరెన్స్లో ఇంకేమేమి ఉంటాయో కూడా తెలుసుకుందామండి. థ్యాంక్ యూ సాయి గారు. థ్యాంక్ యూ.